హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. పాల్గొన మాసంలో పయోవ్రతము, వామనావతారము గురించినటువంటి విషయాల్ని స్మరణ చేసుకుందాం. శ్రీ రంగవిఠల అనే అంకితంతో శ్రీపాదరాజుల వారు కన్నడ భాషలో సరళంగా, సుందరంగా, సంక్షిప్తంగా వామన హుట్టు అనే పేరుతో ఒక దీర్ఘకృతిని రచించి మనకు అందించారు. ఈరోజు దానిని శ్రీ హరివాయు గురువుల అనుగ్రహంతో, ప్రేరణతో యథాశక్తిగా, యథామతిగా అర్థానుసంధానం చేస్తూ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధంలో చాలా సుందరంగా వివరించబడింది ఈ వామనావతార వర్ణన. పరీక్షిత్ మహారాజు శుకాచార్యుల వారిని ప్రశ్నించారు. జగదీశ్వరుడైన శ్రీహరి పేదవాడిలాగా బలిచక్రవర్తి దగ్గర నుండి భూమిని ఎందుకు అడిగాడు? సరే, అడిగాడు, ఇచ్చాడు కదా, తర్వాత బలిని ఎందుకు బంధించాడు అని అడగగా శుకాచార్యుల వారు వామనావతారాన్ని తెలియజేశారు. దీనికి పూర్వకథ కొంచెం తెలుసుకోవాలి. దేవాసురుల యుద్ధంలో దైత్యుడైన ప్రహ్లాదుని మనుమడైన బలిచక్రవర్తి తన సంపదనంతా పోగొట్టుకొని ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు దైత్య గురువులైన శుక్రాచార్యుల వారు తన మృత సంజీవిని విద్యతో మళ్ళీ బలిని బతికించారు. అట్లా బతికినటువంటి బలి గురుభక్తితో విశేషంగా గురుసేవ చేశాడు. శుక్రాచార్యుల వారు ఆ బలి యొక్క భక్తికి, సేవకి సంతోషించి అనుగ్రహించి బలి చేత విశ్వజిత్ యాగాన్ని చేయించాడు. యాగం తరువాత బలి బలిష్ఠుడై దేవతలందరినీ జయించి స్వర్గాన్ని ఆక్రమించేంత గొప్పవాడయ్యాడు. దేవేంద్రుడు దేవగురువైన బృహస్పత్యాచార్యుల వారితో ఈ విషయం చెప్పి వేడుకున్నాడు, గురువర్య ఇప్పుడు ఏం చెయ్యాలి అని. బృహస్పతి ఇంద్రునితో, దేవేంద్ర, ప్రస్తుతం బలి గురువు అనుగ్రహంతో తేజోవంతుడుగా ఉన్నాడు. కానీ కొద్ది కాలం తర్వాత ఆ గురువు యొక్క శాపానికి గురి అయి తన సర్వసంపదలు పోగొట్టుకొని సర్వనాశనమవుతాడు. ఆ రోజు వస్తుంది, అప్పటి వరకు మీ దేవతలంతా స్వర్గాన్ని వదిలి దూరంగా ఉండండి అని సలహా ఇచ్చారు. దేవమాత అదితీదేవి కూడా తన పుత్రుల స్థితిని చూసి దుఃఖపడింది. భర్త కశ్యపుల వారిని ప్రార్థించింది. అప్పుడు కశ్యపులు అదితీదేవిని ఓదారుస్తూ, అదితి, నువ్వు పయోవ్రతాన్ని ఆచరించు. ఇలా ఆచరిస్తే సాక్షాత్తు ఆ శ్రీహరే నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని ఆ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని కూడా ఈ విధంగా తెలియజేశారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు ఈ పయోవ్రతాన్ని ఆచరించాలి. ముందు రోజు మాఘ అమావాస్య నాడే పవిత్ర స్నానాదులు ముగించి వ్రతధారణ చెయ్యాలి. పాడ్యమి నుంచి ప్రతిమలో శ్రీహరిని ఆవాహన చేసి వాసుదేవ ద్వాదశాక్షర మంత్రంతో షోడశోపచార పూజా సమర్పణ, పాయసాన్ని నివేదన చేయటం, పాయసంతో హోమం చేయటం, విష్ణు భక్తులైన వాళ్లకు భోజనాలు పెట్టడం మొదలైనవి చెయ్యాలి. ఈ 12 రోజులు కేవలం పాలు మాత్రమే సేవించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. త్రయోదశి నాడు విశేషమైన అర్చన చేసి హోమము, బ్రాహ్మణ దంపతుల ఆరాధన మొదలైనవి ఆచరించాలి అని ఈ విధంగా కశ్యపుల వారు తెలియజేశారు. కశ్యపుల వారు తెలియజేసిన విధంగానే అదితీదేవి పయోవ్రతాన్ని భక్తితో, శ్రద్ధతో ఆచరించింది. ఆమె వ్రతనిష్టకు సంతుష్టుడైన శ్రీహరి ప్రత్యక్షమై, ఓ దేవమాత, నీ యొక్క అపేక్ష నెరవేరటానికి కొద్ది కాలం పడుతుంది. నా యొక్క ఆరాధన ఎప్పటికీ వ్యర్థం కాదు. నేనే నీ పుత్రుడిగా అవతరించి మళ్ళీ నీ పుత్రులకు స్వస్థానమైన స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాను అని అనుగ్రహించాడు. ఈ విధంగా అనుగ్రహించిన శ్రీహరి అదితి గర్భం ప్రవేశించాడు. బ్రహ్మదేవుల వారు అదితి గర్భంలో ఉన్న శ్రీహరి గర్భస్థుతిని చేస్తారు. ఆ విధంగా శ్రీహరి చతుర్భుజాలలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి పీతాంబరధారి అయి నీలమేఘశ్యాముడై కర్ణ, కుండల, కిరీట, శ్రీవత్సము మొదలైన ఆభరణాలు ధరించి భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలో ద్వాదశీ తిథి యందు అభిజిత్ ముహూర్తంలో అవతరించాడు.
తల్లిదండ్రులైన అదితి కశ్యపులు ఆశ్చర్యచకితులై చూస్తూ చూస్తూ ఉండగానే వటురూపం ధరించి వామనుడుగా నిలిచాడు. గంధర్వులు గానం చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఈ విధంగా జరిగిన వామనావతారాన్ని శ్రీపాదరాజుల వారు సుందరమైన సరళమైన విధంగా కన్నడ భాషలో వామన హుట్టు అనే పేరుతో రచించి మనకు అందించారు. ఇప్పుడు ఆ వామన హుట్టుని మనం తెలుసుకుందాం. ಅದಿತಾದೇವಿಯು ಪಾಯೋವ್ರತವ ಮಾಡಿದಳಾಕೆ ಪತಿಯ ಆಜ್ಞೆಯ ಕೇಳಿಕೊಂಡು ಪೃಥಿವಿಯನ್ನೆಲ್ಲ ಕ್ರಮಿಸುವ ಸ್ವಾಮಿತ ಸುತನಾಗಿ ಅಲ್ಲಿ ಜನಿಸಿದ. ಜಾತ ಕರ್ಮವ ಮಾಡಿ ಮಧುವಿಟ್ಟು ಮುದದಿಂದ ಪುಣ್ಯವಾಚನ ಮಾಡಿಕೊಂಡ. ಕೋಟಿ ಗೋದಾನ ಕೊಟ್ಟು ಕಶ್ಯಪ ತಾನು ಶ್ರೀಕೃಷ್ಣಗೆ ಅರ್ಪಿತವೆಂದ. అదితీదేవి పతి అయిన కశ్యపుల వారు చెప్పిన విధంగా పయోవ్రతాన్ని ఆచరించింది. అలా ఆచరించినటువంటి అదితీదేవి గర్భం నుండి సమస్త భూమండలము ఆక్రమించగలిగినటువంటి జగత్స్వామి అయిన శ్రీహరి పుత్రుడుగా అవతరించాడు. అప్పుడు కశ్యపుల వారు సంతోషంతో పుణ్యావాచనము, జాతకర్మ మొదలైనవి చేసి కోటి గోవుల్ని దానం చేసి కృష్ణార్పణం అని చెప్పి భగవంతుడికి సమర్పణ చేశారు. దశరాత్రి ಕಳಿಯಲು ಅಸುರ ಸಂಹಾರಾಗ ಶಶಿಮುಖಿಯರು ಎಲ್ಲ ನೆರೆದು ಎಸೆವೋ ಚಿನ್ನದ ತೊಟ್ಟಿಲೋಳ್ತೂಗೂತ ಹೆಸರು ಇಟ್ಟಾರು వామనానంత. దశరాత్రి కళియలు 10 రోజుల అనంతరం, లోకాచారం ప్రకారం 10 రోజుల అనంతరం ఆ అసుర సంహారుడైనటువంటి ఆ పరమాత్మకి చక్కగా మంగళ స్నానాలు చేయించి చంద్రముఖులైనటువంటి స్త్రీలంతా బంగారు ఉయ్యాల తొట్టెలో వేసి ఊపారు. వామన అనే నామకరణం జరిగింది. ಅನ್ನಪ್ರಾಸನ ಮಾಡಿ ಚೌಲ ಕರ್ಮವ ಮಾಡಿ ತನ್ನ ಬಂಧುಗಳನ್ನೆಲ್ಲ ಕರೆಸಿ 12 ವರ್ಷ ತಪವಿದ್ದು ಪಡೆದ మోహన్నాగ ముంజి కట్టిದರು. క్రమంగా ఆ వామనుడికి అన్నప్రాసన, చౌలకర్మ మొదలైనవన్నీ చేశారు. 12 సంవత్సరాలు తపస్సు చేస్తే పుట్టినటువంటి ఆ పొందినటువంటి ముద్దుమోహనుడైన వామనుడికి మౌంజీ ధారణ, ఉపనయన సంస్కారం చేశారు కశ్యపుల వారు. ఆ ఉపనయన సమయంలో దేవతలంతా కూడా వామనుడికి అనేక కానుకలు ఇచ్చారట. ಉಪನಯನವನ್ನು ವಾಮನಗ ಕಶ್ಯಪ ಮಾಡೆ ಸತಿ ಸರಸ್ವತಿ ಭಾರತೀಯರು ಅತಿ ಭಕ್ತಿಯಿಂದ ಉಂಗುರವ ಭಿಕ್ಷವನಿಟ್ಟರು. ಮುತ್ತಿನಾರುತಿ ಎತ್ತಿದರು హర్షదలి. ఆ ఉపనయనం ఎలా చేశారు, ఏమిటి, అసలు ఉపనయన సంస్కారం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ వయసులో చేయాలి, ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా శ్రీమద్భాగవతం మనకి వామనావతారం ద్వారా తెలియజేస్తోంది. బాలులైనటువంటి వాళ్ళకి సంస్కారం, ఆ ఉపనయన సంస్కారం చేసి గాయత్రీ మంత్రాన్ని సకాలంలో అందిస్తే వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించటానికి చాలా వీలుగా ఉంటుంది. అలాంటి ఆ ఉపనయన సంస్కారం వామనుడికి చక్కగా చేశారు. శ్రీమద్భాగవతం విస్తారంగా వర్ణన చేసింది. ఆ టైంలో, ఆ సమయంలో సూర్యుడే గాయత్రి మంత్రోపదేశం చేసేట సాక్షాత్తుగా వచ్చి. బృహస్పతి యజ్ఞోపవీతం, కశ్యపరు మౌంజి, అదితీదేవి కౌపీనం, భూదేవి కృష్ణాజినం, జులోకాభిమాని దేవత ఛత్రాన్ని, బ్రహ్మదేవుల వారు కమండలాన్ని, సప్తఋషులు దర్భలను, సరస్వతి అక్షమాల అంటే జపమాలని, కుబేరుడు భిక్షాపాత్రని ఇచ్చారట. ఆ పాత్రలో పార్వతీదేవి భిక్ష వేసిందిట. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ఇచ్చారు. వీటినే శ్రీపాదరాజుల వారు సంక్షిప్తంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉపనయనವನ್ನು ವಾಮನಗ ಕಶ್ಯಪ ಮಾಡೆ ಸತಿ ಸರಸ್ವತಿ ಭಾರತೀಯರು ಅತಿ ಭಕ್ತಿಯಿಂದ ಉಂಗುರವ ಭಿಕ್ಷವನಿಟ್ಟರು. ಮುತ್ತಿನಾರುತಿ ఎత్తిದರು హర్షదలి. సరస్వతి, భారతి మొదలైన స్త్రీలంతా చక్కగా అత్యంత సంభ్రమంతో ముత్యాల హారతినిచ్చారు. ఈ విధంగా పరమాత్మ వామన రూపంలో అత్యంత మోహనంగా ఉన్నాడు.
కాలికి కట్టుకున్న అందెలు గజ్జెలు గల్లు గల్లుమని మోగుతూ ఉన్నాయి. దండక మండల యజ్ఞోపవీతವು ಮುಂಚೆ ಕೃಷ್ಣಾಂಜನ ಧರಿಸಿ ಅಂದಿಗೆ ಕಿರುಗಜ್ಜೆ ಸರಪಳಿಯು ಘಿಲ್ಲು ಘಿಲ್ಲು ಎನ್ನುತ್ತಲಿ ಬಂದವ ಮನ బలిరాజన సభಯಲ್ಲಿ. ఇలా కాలికి కట్టుకున్న అందెలు గజ్జెలు గల్లు గల్లుమని మోగుతూ ఉండంగా మౌంజీ కృష్ణాంజనము మొదలైనవి ధరించి కోటి సూర్యుల కోటి చంద్రుల కాంతితో ప్రకాశిస్తున్నాడుట. చూస్తుంటే ముద్దు ముఖం కరుణారసపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ కరుణారసం ఉట్టిపడుతూ ఉన్న రూపంతో వెలిగిపోతున్నాడు. అలాంటి రూపంతో బలిచక్రవర్తి రాజసభకు వచ్చాడు. ఆ వస్తున్నప్పుడు బ్రహ్మదేవుల వారు చూసి సాక్షాత్తు పరమాత్మ వచ్చాడు అనుకుని స్తోత్రం చేశారు. ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదంటే తాళ మద్దెళ డమరు వాద్యాలు మోగుతుండగా రంభా ఊర్వశి మొదలైనటువంటి అప్సరసలు నాట్యం చేస్తున్నారు. తాళ మద్దెళ భేరి ఢమరెంబో ನಾಟ್ಯವಾಡಿದರು ಊರ್ವಶಿ ರಂಭೆ ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮ ಸ್ತೋತ್ರವ ಮಾಡಿ ಬರುತ್ತೀರೆ ಪರಮ ಪುರುಷನೋ ఈతನೆಂದು. చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు సాక్షాత్తుగా పరమపురుషుణ్ణి చూసి స్తోత్రం చేశారు. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ಧರಯೋಳ ಗುಟ್ಟ ಮಾ ಸುಂದರ ಪುರುಷನ ಬೆರಗಾಗಿ ನಿಂತು ನೋಡಿದರೆ ಮುತ್ತಿನ ಮಣಿಯ ತಂದಿಟ್ಟನು ಬಲಿರಾಯ ಇತ್ತ ಬನ್ನೀರಿ ಕುಳಿತಾರೆಂದ. బలిచక్రవర్తి ఆశ్చర్య ఆనంద సంభ్రమాలతో ఆ దివ్య తేజస్సును ఉట్టిపడుతూ ఉన్నటువంటి బ్రహ్మచారికి ఎదురు వెళ్ళి మణితో చేసినటువంటి ముత్యాలతో చేసినటువంటి ఒక ఆసనాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోండి మహానుభావ అంటూ ఆసనం ఇచ్చి నమస్కరిస్తున్నాడు. చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళంతా అనుకుంటున్నారు జగత్తులోనే ఉత్తముడైనటువంటి సుందరమైనటువంటి వాడు ఇతడెవరో అనుకుంటూ చూస్తూ ఉన్నారు. బలిచక్రవర్తి అడుగుతున్నాడు, ಎತ್ತ ಕಡೆಯಿಂದ ಬಂದೀರಿ, ಏನು ಕಾರಣದಿಂದ ಬಂದೀರಿ ಎಂದು ಹೇಳಿ ಕೈ ಎತ್ತಿ ಹಸ್ತವ ಮುಗಿದು ನಿಂತನು ಬಲಿರಾಜ. ಬಹಳ ದೂರದಿಂದ ಬಂದೇನು ಬಲಿರಾಯ, ನಿನ್ನ ಮೂರುತಿ ಕೀರುತಿ ಕೇಳಿ. బలిచక్రవర్తి అడుగుతున్నాడు, ఎంత దూరం నుంచి వస్తున్నారు మీరు, ఏ కారణంతో వచ్చారు, మీరెవరు అని ప్రశ్నిస్తున్న బలిచక్రవర్తికి వామనుడు, ఓ బలిచక్రవర్తి, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. నీ యొక్క కీర్తి మూర్తి అన్నీ తెలుసుకొని నీ దగ్గర 3 పాదాల భూమిని దానంగా పొందటానికి వచ్చాను. అనగానే 3 ಪಾದದ ಭೂಮಿ ದಾನವ ಕೊಡು ಎಂದು ಬೇಡಿಕೊಂಡನು ಬ್ರಹ್ಮಚಾರಿ. ಏನು ಬೇಡುವಿಯೋ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನೇ, ಕನಕವ ಬೇಡು నా దానవ కొడువే. 3 పాదాల భూమి అడుగుతున్నటువంటి వామనుడితో బలిచక్రవర్తి ఆశ్చర్యంగా అంటున్నాడు, ఏమడుగుతున్నావయ్యా పేద బ్రాహ్మణుడా, నేను చక్రవర్తిని, ఏదడిగినా ఇవ్వగలను. బంగారాన్ని అడుగు, భూములను అడుగు, ఇంకా కన్యలను అడుగు, సకలమైనటువంటి సంపద నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఏది అడిగితే అది ఇస్తా. కేవలం 3 పాదాల భూమిని అడుగుతున్నావేంటి అని ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ఉన్న సంపత్తంతా పరమాత్మదే అయినా అజ్ఞానంతో అంటున్నాడు బలిచక్రవర్తి, ఇది నాది, నేనిస్తున్నాను అని. అలా అన్నా కూడా వామనుడు, ಏನು ಬೇಡ ಎನಗೆ 3 ಪಾದದ ಭೂಮಿ ಕೊಡು ಸಾಕೆನು ತಾಯಿದ್ದ. ఏమీ వద్దు నాకు, అది నా పాదం కొలతతో 3 అడుగుల భూమిని నాకు ఇవ్వు చాలు అన్నాడు. నేను బ్రహ్మచారిని, బ్రాహ్మణుణ్ణి, కోరికలకు కూడా మితి ఉండాలి. నాకు ఇంతే చాలు, నాకు నువ్వు 3 పాదాల భూమే ఇవ్వు అనగానే, సరే మీ ఇష్టం అంటూ 3 పాదాల భూమిని దానం చేయటానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి. అక్కడే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గురువులు అది చూసి బలిచక్రవర్తికి సూచన ఇస్తున్నారు. ಸೂಚನೆ ಮಾಡಿದರು ಶುಕ್ರಾಚಾರ್ಯರು, ಬಲು ಜೋಕೆ ಎಂದು ಕೇಳಿದರು.
ಯಾಚಕ ಇವನಲ್ಲ ಎದುಕೂಲ ತಿಲಕನು ಮಾತಿನಲ್ಲಿ ಮನವ ಕುಂಬುವನು. ಸೂಚನೆ ಮಾಡಿದರು ಶುಕ್ರಾಚಾರ್ಯರು, ಬಲುಜೋಕೆ ಎಂದು ಹೇಳಿದರು. ಎಷ್ಟು ಹೇಳಿದರೂ ಇವ ಬಿಟ್ಟು ಹೋಗುವನಲ್ಲ, ಸಿಟ್ಟೀಲಿ ಶಾಪವ ಕೊಡುವ. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి, ఓ బలి, ఇతనెవరో కాదు, సామాన్యుడైన యాచకుడు అనుకుంటున్నావేమో, కాదు, సాక్షాత్తు యదుకుల తిలకుడైనటువంటి శ్రీకృష్ణుడే, అంటే ఆ మహావిష్ణువే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. నీ సర్వస్వాన్ని తీసుకొని 3 అడుగుల భూమితో నీ సర్వసంపదల్ని తీసుకొని ఇంద్రుడికి ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆపత్ సమయాలలో అబద్ధమాడినా తప్పులేదు, మాట మీద నిలబడకపోయినా పర్వాలేదు, నీ సర్వస్వాన్ని కోల్పోకు, జాగ్రత్త అని చెప్పి శుక్రాచార్యుల వారు సూచన చేశారు. అయినా కూడా బలిచక్రవర్తి వినలా. తన యొక్క సత్యనిష్టని పోగొట్టుకోవటం ఇష్టం లేదు. ఎంత చెప్పినా గురువు చెప్పినది కూడా వినకుండా తన యొక్క సత్యనిష్టని నిలబెట్టుకొని వామనుడికి 3 అడుగుల భూమిని ధారపోయటానికి సిద్ధమయ్యాడు. శుక్రాచార్యుల వారికి కోపం వచ్చింది. గురుధిక్కారం చేస్తావా నువ్వు ఈ విధంగా గురుధిక్కారం చేస్తున్నావు కాబట్టి నువ్వు త్వరలోనే సర్వనాశనం అయిపోతావు, నీ యొక్క సర్వ సంపదలు పోతాయి అంటూ శాపం పెట్టారు. అందుకనే ఆ గురు శాపం మూలంగానే బలిచక్రవర్తికి అధోగతి వచ్చింది. అంతే, వామనునికి 3 అడుగుల భూమి ఇవ్వటం వల్ల బలిచక్రవర్తికి అధోగతి రాలేదు, గురు శాపమే కారణం. గురువు అనుగ్రహంతో ఏదైనా చేయవచ్చు, గురువు యొక్క అనుగ్రహం పోగొట్టుకుంటే ఎంత దుస్థితి పడుతుంది అనేందుకు ఉదాహరణ. సరే, బలిచక్రవర్తి తన భార్య అయినటువంటి వింధ్యావళికి ఉదకం తీసుకురా, సంకల్పం చేద్దాము అన్నారు. అప్పటి వరకు అక్కడే ఉన్నటువంటి, ఆ పక్కనే ఉన్నటువంటి వింధ్యావళి, ఆమె చాలా ఉత్తమురాలైనటువంటి జ్ఞానవంతురాలైనటువంటి ఇల్లాలు అనుకుంటోంది, ఈ బ్రహ్మాండంలో సర్వ సంపత్తు పరమాత్మనిదే. అయినా తన భర్త అజ్ఞానంతో నాది నేనిస్తున్నాను అనుకుని అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు. స్వామి మమ్మల్ని క్షమించు అని మనస్సులోనే వేడుకుంటోంది పరమాత్మని. అలాంటి ఉత్తమురాలు భర్త చెప్పడమే తడవు, వెంటనే ఉదకాన్ని తెచ్చింది. ಕೊಟ್ಟೇನೋ ಎದುಕೂಲ ತಿಲಕಗೆ ದಾನವ ಕೊಟ್ಟ ಮಾತಿಗೆ ತಪ್ಪದಂಗೆ ಮುತ್ತಿನ ಗಿಂಡಿಲಿ ಉದಕವ ತಾರೆಂದು ತನ್ನ ವಲ್ಲಭಗೆ ಹೇಳಿದನು. ಅಂದ ಮಾತನು ಕೇಳಿ ತಂದಳು ಉದಕವ ವಿಂಧ್ಯಾವಳಿ ಸಭೆಯಲ್ಲಿ. ಪನ್ನಂಗ ಸೇನನ ಪಾದ ಪದ್ಮವ ತೊಳೆದು ಧನ್ಯರಾದೇವು ಎಂದಳು. ఆ విధంగా భర్త చెప్పగానే చక్కగా బంగారు పాత్రతో ఉదకం తీసుకెళ్ళింది. దాంతో ఆ బలిచక్రవర్తి 3 పాదాల భూమిని వామనునికి సంకల్పపూర్వకంగా ధారపోశాడు. పన్నంగ సేనాన పాద పద్మవ తొಳೆದು ధన్యరాదేవు ఎందడు. ఆ వింధ్యావళి, ఆహా ధన్యురాలమయ్యాం కదా, ధన్యులమయ్యాము అనుకుని నమస్కరించుకుంది. ಉತ್ತಮ ಪುರುಷನ ಪಾದ ಪದ್ಮ ತೊಳೆದು ಸುರನಾದಿ ಸುತ್ತಿ ಹರಿಯಿತು. ಪಾದ ಪದ್ಮ ತೊಳೆದು ಸುರನಾದಿ ಸುತ್ತಿ ಹರಿಯಿತು 4 బ్రహ్మాండ. ఉత్తమ పురుషుని యొక్క పాద పద్మాలు కడిగినందుకు ఆ నీరు దేవనదిగా చుట్టూ ప్రవహించినట. బ్రహ్మాండంలోని 4 వైపులకు ప్రవహించినట. ಇನ್ನೊಂದು ಪಾದವ ಇಡಲಿಕ್ಕೆ ಸ್ಥಳವಿಲ್ಲ, ಇನ್ನೆಲ್ಲಿ ಇಡಲಿ ಹೇಳೆಂದ. ఎప్పుడైతే బలిచక్రవర్తి 3 అడుగుల భూమిని ధారపోశాడో అప్పటిదాకా వామనుడుగా ఉన్నటువంటి పరమాత్మ త్రివిక్రముడయ్యాడు. ఆ త్రివిక్రముడయ్యి ఒక పాదంతో భూమండలము, దాని కింద ఉన్నటువంటి పాతాళం వరకు ఉన్న లోకాలన్నీ ఆక్రమించాడు. ఇంకొక పాదంతో ఆకాశము, ఆ ఆకాశం పైన సత్యలోకం వరకు పైనున్న లోకాలన్నీ ఆక్రమించాడు. ఆ సత్యలోకం పైనున్నటువంటి ఆ బ్రహ్మాండ కటాహం చీరి బ్రహ్మాండానికి బయట ఉన్న జలం ప్రవహిస్తూ వచ్చింది. సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు ఆ జలాన్ని కమండలంలోకి తీసుకొని ఆ గంగా జనకుని పాదాలు కడిగి
ఫల పుష్ప గంధ ధూప దీపాలతో పూజించి స్తుతి చేస్తారు. ఆ విధంగా త్రివిక్రముని పాదం నుండి పుట్టినటువంటి గంగ బ్రహ్మాండంలో 4 దిక్కుల దేవనదిగా ప్రవహించింది. బలిచక్రవర్తితో త్రివిక్రముడై నిలిచినటువంటి వామనుడు 3వ పాదం పెట్టడానికి నాకు చోటెక్కడా? ಇನ್ನೊಂದು ಪಾದವ ಇಡಲಿಕ್ಕೆ ಸ್ಥಳವಿಲ್ಲ ಇನ್ನೆಲ್ಲಿ ಇಡಲಿ ಹೇಳೆಂದ. ఓ బలి, నాకు 3 అడుగులు ఇచ్చావు, నువ్వు 3వ పాదం పెట్టడానికి ఎక్కడుంది చోటు చూపించు అంటున్నాడు. అప్పుడు ಬಲಿಚಕ್ರವರ್ತಿ ನೆತ್ತಿಯ ಮೇಲಿಟ್ಟು ನಿಜವುಳ್ಳ ಪಾದವ ಒತ್ತಿದ ಪಾತಾಳದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಹರಿಯ ಪಾದವ ಕಂಡು ಅನ್ಯಾಯವೆಂಬರು ಜನರೆಲ್ಲ. స్వామి పరమాత్మ, నా శిరస్సుపై పెట్టు అంటూ తన యొక్క శిరస్సు చూపించాడు. అదేవిధంగా వామనుడు బలిచక్రవర్తి యొక్క శిరస్సుపై పాదం ఉంచి ఒత్తాడు పాతాళం దాకా. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ చుట్టూతా ఉన్నటువంటి జనమంతా, బలిచక్రవర్తి యొక్క పరివార జనమంతా ఇది అన్యాయం అన్యాయం అంటున్నారు వాళ్ళంతా. అది విని బలిచక్రవర్తి తానే వాళ్ళని ఆపి, గురు శాపం వల్ల నాకు ఇలా జరిగింది, దానికి కూడా మళ్ళీ పైకి రావాలి అంటే కొంత సమయం పడుతుంది, దాని వరకు వేచి చూడాలి అంటూ వాళ్ళందరినీ కూడా ఏమీ అనకుండా, ఎవరి మీద యుద్ధం చేయకుండా ఆపేట. అలా వామనుడు బలిచక్రవర్తిని సుతళలోకంలో ఉంచాడు. ఎలాంటిది ఆ సుతళలోకం? అష్టైశ్వర్య సంపన్నమైంది. ఆ పరమాత్మ ನಾಭೀಕಮಲದಿಂದ ಬ್ರಹ್ಮದೇವರ ಪಡೆದ ಪಾದದಿಂದ ಭಾಗೀರಥಿ ಪಡೆದ ಕೊರೆದ ಅಡಿಯಿಂದ ತುಂಗಭದ್ರೆಯ ಪಡೆದ ನಾರಾಯಣಗೆ ಎದುರಿಲ್ಲ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుల వారు పుట్టారు. పాదం నుండి గంగ పుట్టింది. కోరెదాడి అంటే వరాహ అవతారంలో కోరల నుండి, తన యొక్క కోరల నుండి తుంగభద్ర పుట్టింది. ఇటువంటి శ్రీమన్నారాయణుడికి ఎదురెవరు? ఎదురే లేదు. సర్వోత్తముడు, సర్వస్వామి, జగత్స్వామి. అలాంటి ఆ నారాయణుడు, ఆ విష్ణువు ఆ త్రివిక్రమ రూపంతో తాను ఆక్రమించినటువంటి లోకాలలో సుతళ లోకం, ఈ పాతాళంలో పైన ఉన్నటువంటి సుతళ లోకం, ఆ సుతళ లోకానికి బలిచక్రవర్తిని పంపాడు. అంతేకాదు, ఆ సుతళ లోకం ತಾ ಆಕ್ರಮಿಸಿದ 3 ಸುತಳ ಲೋಕವನ್ನು ತ್ರಿವಿಕ್ರಮ ರೂಪಾಗಿ ನಿಂತ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಸೌಭಾಗ್ಯ ಸಂಪತ್ತು ಎಂಬೋ ಪಟ್ಟಣವನ್ನು ನಿರ್ಮಿಸಿದ. ఆ సుతళ లోకంట అష్టైశ్వర్యము, సౌభాగ్యము, సంపత్తు అన్నీ ఉన్నటువంటి పట్టణంట సుతళ అనే పట్టణం. అక్కడికి పంపించి, అంతేకాదు తన భక్తుడైనటువంటి దైత్యకులంలో పుట్టి ప్రహ్లాదుని మనుమడైన సత్యనిష్ట కలిగిన తన భక్తుడైన బలిచక్రవర్తి ఉన్న సుతళ లోకంలో తానే ద్వారపాలకుడుగా ఉంటూ తరువాత మన్వంతరంలో బలిచక్రవర్తికి ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ఇటువంటి భక్తవత్సలుడైన స్వామి, భూమిని ఉద్ధరించిన దేవుడు, అత్యంత శక్తి సంపన్నుడైనటువంటి స్వామి. ಪಟ್ಟಾಶಾಸನ ಘನ ಮಾಡಿದ ಬಲಿರಾಯಗೆ ಕೊಟ್ಟಾನು ಸುತಳ ಲೋಕವನು. ಬಲಿಯನುದ್ಧರಿಸಿದ ರಂಗ ವಿಠಲನ, ಬಲಿಯ ಬಾಗಿಲ ಕಾಯ್ದ ಭಕ್ತವತ್ಸಲನ. ಧರಿಯನುದ್ಧರಿಸಿದ ಬಲವಂತ ಸ್ವಾಮಿ, ಬಲಿಯನುದ್ಧರಿಸಿದ ರಂಗ ವಿಠಲನ. ಅನುದೀನ ನೇನೆ ಕಣ್ಯ ಮನವೇ, బలియనుద్ధరిసిద రంగ విఠలన. అనుదీన నేనే కన్యామనవే. ఇటువంటి వామన రూపి పరమాత్మ శ్రీ వామన త్రివిక్రమారూపాభిన్నుడైన శ్రీ రంగ విఠలుడు మనందరినీ అనుగ్రహం చూపిస్తారు. శ్రీరంగ విఠలుని అనుదినం స్మరించుకుందాం. స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. పాల్గొనమాస పయోవ్రత దినములలో ప్రతిరోజు దీన్ని శ్రవణం చేద్దాం. శ్రీ గురుమధ్వ అంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.